డార్లింగ్ ప్రభాస్ మీద బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కల్కి మీద, ప్రభాస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్షద్పై అంతా అసహనం ప్రదర్శిస్తున్నారు. ప్రభాస్ లాంటి మంచి వ్యక్తిని పట్టుకుని జోకర్ అని సంబోధించడంపై అంతా ఫైర్ అవుతున్నారు. అర్షద్ వ్యాఖ్యలపై టాలీవుడ్ సెలబ్రిటీలు మండిపడుతున్నారు. మా సైతం తాజాగా అర్షద్ మీద స్పందించింది. మా ప్రెసిడెంట్ హోదాలో అర్షద్కు విష్ణు ట్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. డార్లింగ్ ప్రభాస్ మీద బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్లపై జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. కల్కిలో ప్రభాస్ను చూస్తే ఓ జోకర్లా అనిపించిందంటూ చాలా తక్కువ చేసి మాట్లాడాడు అర్షద్. దాంతో అర్షద్ మీద టాలీవుడ్ మండిపడింది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం అర్షద్ను తప్పుపట్టారు. అంత పెద్ద హీరోని అలా ఎలా చిన్నచూపు చూస్తే నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు అంటూ మండిపడ్డారు. ఇక అజయ్ భూపతి, సుధీర్ బాబు వంటి వారు సోషల్ మీడియా వేదికగా అర్షద్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా శర్వానంద్ ట్వీట్ చేస్తూ ఓ నటుడిగా మరో నటుడిని గౌరవించటం అనేది మన బేసిక్ ఎథిక్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అయితే బహిరంగ లేఖ విడుదల చేశాడు. నటుడు ప్రభాస్పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు మండిపడ్డాడు. సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి పూనం థిల్లాన్కు ప్రత్యేకంగా లేఖ రాశాడు. ప్రభాస్పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో ఆందోళన కలిగించాయని, ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని, సినిమా గురించి ఎలా మాట్లాడినా పర్లేదు కానీ ప్రభాస్ గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నాడు. ఇది తెలుగు సినిమా వాళ్ల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రతి పదం త్వరగా విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది. మనం పబ్లిక్ ఫిగర్స్, మనం జాగ్రత్త వహించటం చాలా ముఖ్యమని అన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని కోరాడు. భవిష్యత్తులో తోటి నటీనటుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసిందిగా అర్షద్ వార్సీని రిక్వెస్ట్ చేస్తున్నామని అన్నాడు. ప్రాంతీయ అనుబంధంతో సంబంధం లేకుండా మన సహనటులంతా ప్రతి ఒక్కరికి దక్కాల్సిన గౌరవాన్ని మనం కాపాడుకోవటం చాలా అవసరమని తెలిపాడు. మనమందరం ఒకే కుటుంబంలో భాగమని, సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.